ఇన్‌స్టాగ్రామ్ లో చాటింగ్, టిండర్ లో డేటింగ్, ఆ తర్వాత జరిగేదంతా క్రింజే. ఈ డేటింగ్ యాప్స్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. సైబర్ నేరగాళ్లకి ప్లాట్‌ఫామ్స్ అవుతున్నాయి. అంతేకాదు కొందరు అమ్మాయిలు కూడా వీటి ద్వారా మోసాలకి తెరలేపుతున్నారు. ప్రతి సంవత్సరం మన దేశంలో ఈ యాప్స్ వల్ల వందల కోట్లు చేతులు మారటమే కాదు, సైబర్ క్రిమినల్స్ క్రిప్టో దందాలకి తెరలేపుతున్నారు. స్మార్ట్ ఫోన్ జమానాలో స్మార్ట్ కేటుగాళ్ల ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ డేటింగ్ యాప్స్ వెనుక పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్కే పనిచేస్తోంది. ముఖ్యంగా యువకులు, ఉద్యోగుల్నే టార్గెట్ చేస్తున్నారు. ఆన్లైన్ డేటింగ్ పేరుతో నిలువున దోచేస్తున్నారు. కొన్ని రకాల యాప్స్ లో అమ్మాయిల ఫోటోలు పెట్టి 2000 చెల్లిస్తే చాలు అమ్మాయి మీ ఇంటికి వస్తుందంటూ నమ్మిస్తారు. నిజమేనని నమ్మిన కుర్రాళ్లు ఇలాంటి ప్రకటనలు నమ్మి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఇక 40 ఏళ్లు పైబడి కాస్త ఆస్తిపాస్తులున్న పురుషుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. డేటింగ్ యాప్స్ లో ప్రలోభ పెట్టే మెసేజ్లు చేయడం ద్వారా వీలైనంత త్వరగా కలవాలని ఆశ పుట్టించేలా మాట్లాడి ఆకర్షిస్తున్నారు. వాళ్ళు చెప్పిన ప్రాంతానికి ఆ వ్యక్తి వెళ్లగానే నిలువు దోపిడీ చేసి పరారవుతున్నారు. కలుస్తామని చెప్పి నిర్ణయించుకున్న సమయానికి ఒక అరగంట ముందు కాల్ చేసి అర్జెంట్ వర్క్ ఉందని, తల్లికో తండ్రికో అన్నకో యాక్సిడెంట్ అయిందని చెప్పి అందరి కాడికి డబ్బులు దోచుకుని ముఖం చాటేస్తున్నారు ఇంకొంతమంది కేటుగాళ్లు. కొంతమంది మహిళలు ఫేక్ వివరాలతో డేటింగ్ యాప్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత యాప్ లో ఉన్న రిచ్ పర్సన్ ని టార్గెట్ చేసి అతడికి రిక్వెస్ట్లు పెట్టి ఆపై వీళ్లే ఆ బాధితుడికి ఫోన్ నెంబర్ ఇస్తారు. కొన్ని నార్మల్ కాల్స్ తర్వాత బాధితుడిని రొమాంటిక్ మూడ్ లోకి దించుతారు. న్యూడ్ కాల్స్ చేస్తారు. అది రికార్డ్ చేసి ఆ వీడియోని అడ్డు పెట్టుకుని బాధితుడిని బ్లాక్మెయిల్ చేస్తారు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతారు. ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే కేస్ ఎంక్వైరీ పేరుతో ఎక్కడ తన విషయం మీడియాకు తెలుస్తుందో అని డబ్బులు సమర్పించుకుంటున్నారు కొంతమంది బాధితులు. ఇక మహిళలు, పురుషులతో పాటు స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక యాప్స్ డిజైన్ చేశారు. కొన్ని సందర్భాలలో ఈ యాప్స్ కారణంగా అనేక నేరాలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక డేటింగ్ యాప్ ను ఉపయోగించి స్వలింగ సంపర్కులకి ఏకంగా డ్రగ్స్ ని సరఫరా చేసిన ఉదంతాలు సైతం హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి. ఇక ఇద్దరు మగాళ్లు ఒక హోటల్లో కలుసుకున్న సమయంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బలవంతం చేయడం, అక్కడ గొడవ కాస్త బాధితుడు పనిచేసే ఆఫీస్ వరకు వెళ్ళింది. అంతేకాదు డేటింగ్ యాప్ లో వ్యాపారికి ఒక యువతి వలపు వల విసిరి పబ్ కి తీసుకువెళ్లి నిట్ట నిలువునా ముంచేయడం కలకలం రేపింది. యాప్ ద్వారా పరిచయమై హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఇద్దరు కలుసుకున్నారు. కాఫీ షాప్ కు వెళ్లి మాట్లాడుకుందామా అని అడిగింది. అతను ఆలోచించుకునే లోపే దగ్గరలో ఉన్న పబ్ కు వెళ్లి చిల్ అవుదామా అని అడిగింది. దీంతో ఆ వ్యాపారి పబ్ కే వెళ్దామన్నాడు. అక్కడికెళ్లాక ఆ అమ్మాయి ఒక 20 వోడ్కా షాట్స్ లాగించింది. రకరకాల ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని తినేసింది. వాష్రూమ్ అంటూ వెళ్లిన ఆ అమ్మాయి మళ్లీ రాలేదు. అప్పుడే వచ్చిన వెయిటర్ 40,000 రూపాయల బిల్లు చేతిలో పెట్టాడు. ఇంత ఎందుకైందని అడిగితే ఆమె తాగిన సరుకు అలాంటిదంటూ సమాధానమిచ్చారు. ఆలోపు బౌన్సర్లు చుట్టూ చేరి బిల్లు కట్టించారు. అయితే అన్ని వోడ్కా షాట్స్ వేసినా ఆ అమ్మాయికి కిక్కెక్కలేదా? తడబడకుండా ఎలా వెళ్లిందన్న అనుమానం కలిగి ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయిస్తే అసలు స్కామ్ బయటకొచ్చింది. అమ్మాయి తాగింది స్ప్రైట్ షాట్స్. వాటిని వోడ్కా ఖాతాలో వేసి 40,000 బిల్లు కట్టించారు. డబ్బుల కోసం ఆ అమ్మాయితో కలిసి పబ్ యాజమాన్యం ఆడిన గేమ్ లో ఈ వ్యాపారి బలైపోయాడు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి పబ్బులు చాలానే ఉన్నాయి. రోజుకి 40 నుంచి 50 మంది యువకులు వీటి బారిన పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. డేటింగ్ యాప్స్ లో చైనావే అధికం. లామోర్ అనే చైనా డేటింగ్ యాప్ ఇండియాలో గతేడాది 199 రూపాయల ప్యాకేజ్ పేరుతో ఏకంగా 70 కోట్లు కాజేసింది. ఈ లెక్కన మిగిలిన డేటింగ్ యాప్లు ఇంకెంత దండుకునుంటాయో అర్థం చేసుకోవచ్చు. యాప్ నిర్వాహకులు ఇలా సంపాదించిన డబ్బుని బిట్ కాయిన్స్ రూపంలోకి మార్చి దేశాలు దాటిస్తున్నారు. నిజామాబాద్ కి చెందిన ఒక యువకుడు ఇలాంటి బెదిరింపులకి ఏకంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి డేటింగ్ సైట్లలో ఉద్యోగాల కోసం అమ్మాయిలను రిక్రూట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెన్సీలు కూడా ఉన్నాయి. టాలెంట్ ఏజెన్సీ పేరుతో వీళ్లు అమ్మాయిలని ఉద్యోగాల కోసం పంపుతారు. వీళ్లు చేయాల్సిందల్లా అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడటమే. ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అంత ఎక్కువ డబ్బొస్తుంది. సోనోకాన్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఏజెన్సీ ఉంది. ఇది ఇప్పటి వరకు 15 డేటింగ్ యాప్లకి 2,000 మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి రిక్రూట్ చేసింది. ఇలాంటి కంపెనీలు బోలెడనున్నాయి. సగటున రోజుకి 2 కోట్ల రూపాయల వరకు బాధితులు కోల్పోతున్నారు. ఏటా ఈ యాప్ల టర్నోవర్ 1000 కోట్లలోనే ఉంటుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ యాప్ల ద్వారా వచ్చే సుఖాల కన్నా తర్వాత మిగిలే కష్టాలే ఎక్కువ. కొంతమందికి ఫ్యూచరే లేకుండా పోతుంటే చాలా మంది జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి.
కామన్ సెన్స్ తో ఆలోచిస్తే కుటుంబంతో గడిపే ఆనందం కన్నా ఈ ప్రపంచంలో మరేది ఎక్కువ హ్యాపీనెస్ ని ఇవ్వదు. కొన్ని డేటింగ్ యాప్స్కి అనుమతులు ఉన్నాయని, ఈ అనుమతులను ఆసరాగా చేసుకుని డేటింగ్ యాప్స్ వారు మాత్రం ఇటు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. ఈ యాప్స్లో న్యూడ్ వీడియోస్ మాట్లాడితే మాత్రం ఆ వీడియోల్ని రికార్డు చేసి బెదిరించి డబ్బులు కూడా వసూలు చేసే పరిస్థితులు ఉన్నాయని, అందువల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మాత్రం ఈ యాప్స్ కొని ఇటు విద్యార్థులు కానీ ఇటు మహిళలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.